హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మిని. నేనైతే అగ్ని పరీక్ష సీజన్ 2లో థర్డ్ ఎపిసోడ్ ఇప్పుడు చూసానండి. 10:30కి చూసాను నేను. నాకైతే ఎపిసోడ్ మొత్తం మీదకి అసలు నాకు ఇంకా ఎవ్వరు కనిపించలేదండి. మొత్తం రాజకుమారి దయానాయనే మొత్తం కనిపించింది నాకు. టీవీ ఆఫ్ చేసి ఉన్నా కూడా తనే నాకు అసలు మైండ్ లో మెదులుతుంది అనమాట. తన లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ ని ఒక్కొక్కటి తను చెప్తుంటే నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. నాకు జరిగినది వేరే వాళ్ళకి ఇంకా నా ద్వారా ఇంకొకరికి మెసేజ్ ఇవ్వాలి, ఇంకొక ఆడపిల్లకి అన్న ఉద్దేశంతోనే అసలు తను ఎలా చెప్పిందంటే అసలు నేను అసలు అది చెప్పలేనండి నిజంగా. ప్రతి ఒక్క ఆడపిల్లకి పెళ్ళైన తర్వాత ప్రతి ఒక్కరిలోని ఒక్కొక్క ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ ని తలుచుకుంటూ బాధపడుతూ అక్కడే ఆగిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారనమాట. కానీ తిన దాన్ని ఆగిపోకుండా తనకి భర్త విషయంలో ఇది ఉన్నా కూడా తనకి యాక్సిడెంట్, అంత పెద్ద యాక్సిడెంట్, ఆ యాక్సిడెంట్ లో కూడా నా పిల్లల కోసం నేను బ్రతకాలి, నా పిల్లలని నేను ఈ భూమి మీదకి నేను తెచ్చాను, వాళ్ళ ముగ్గురిని, వాళ్ళ భవిష్యత్తుని నేను అంధకారంలో ఉంచకూడదు, వాళ్ళకి నేను ఏదో ఒకటి చెయ్యాలని తల్లిగా తన తపన చూస్తే నిజంగా అసలు మెచ్చుకోదగ్గ విషయం. అమ్మాయి నిజంగా నాకైతే ఆనిముత్యంలాగా అనిపించింది ఆ అమ్మాయిని చూస్తుంటే. ఎక్కడ కనిపించినా ఎప్పుడు కూడా ఎక్కడైనా చిల్గా ఉండే చిల్ కొట్టే నవదీపు కళ్ళల్లో కూడా కన్నీళ్ళు తెప్పించింది. అప్పటికప్పుడే అనమాట తనకి బిందుమాధవి పేపర్ ఇచ్చి నీకు మనసులో ఉన్న బాధనంతా ఆ పేపర్ని చించుకుంటూ ఒక్కొక్క పాయింట్ చెప్పు అంటే అసలు నిజంగా ప్రిపేర్ అయ్యి చెప్పినా కూడా అంత దీనిగా చెప్పలేరు ఎవరు. ప్రతి ఒక్క పాయింట్ కూడా అసలు ఎలా అంటే అలాగ చెప్పింది. నాకు ఈరోజు ఎపిసోడ్ చూసినంతసేపు అసలు ఎవరెవరు వచ్చారు కంటెస్టెంట్స్ ఏంటనేది చూసినా మొత్తం ఎపిసోడ్ అయిపోయిన తర్వాత నాకు ఇంకెవ్వరు కనిపించలే నా కంటికి. ఒక్క అమ్మాయి రాజకుమారి దయాన తప్పితే నాకు ఇంకెవ్వరు కనిపించలేదు. అమ్మాయి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాక కూడా తను చక్కగా ఆట ఆడి ఇదయ్యి నాకైతే అసలు టాప్ 5లో తను ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఇన్స్టాలో అసలు ఓపెన్ చేసి చూస్తే ప్రతి ఒక్క రీల్ కూడా అసలు చూడముచ్చటగా ఉందండి. నిజంగా ఆ అమ్మాయిని అలాగా నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు బాగాలేదు అని ఫస్ట్ పెళ్లి చేసుకున్న అతను రిజెక్ట్ చేసేది కానీ, ఊర్లో జనాలు కానీ, తనకి రీల్స్ చేస్తున్న టైంలో జరిగిన అవమానాలు కానీ అవన్నీ కూడా తను అసలు దాటుకొని ఇక్కడ వరకు వచ్చిందని నేను అనుకుంటున్నాను. తనని ఎవరైతే తక్కువ చేసి చూసారో వాళ్ళందరి ముందు తను తలెత్తుకొని ఉండేటట్టు తను అసలు బిగ్ బాస్ టాప్ 5లో ఉండాలనేది అయితే నేనైతే బలంగా కోరుకుంటున్నాను. మీరు ఈ ఎపిసోడ్ చూసిన వాళ్ళ అభిప్రాయం ఏంటనేది మీరు కూడా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఆన్ కెమెరా ఇలా ఫేస్ చేస్తూ మాట్లాడడం అనేది అసలు ఎప్పుడూ లేదు. నేను ఇదే ఫస్ట్ టైం బిగ్ బాస్ రివ్యూ ఇద్దామన్న దాంతో ఇలా ఆన్ కెమెరా ఫేస్ చేసి మాట్లాడుతున్నాను. నాకైతే ఎక్కడ ఏమైనా నేను మాట్లాడేది ఏమైనా మీకు నచ్చకపోయినా, లేకపోతే సరిగా మాట్లాడట్లేదా అని అనిపించినా, అలా కాదు ఇలాగానే నాకు కొన్ని సజెషన్స్ ఇచ్చి మా ఛానల్ని ముందుకు తీసుకొని వెళ్తారని, మా ఛానల్ని సపోర్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఇంకొక 10 ఎపిసోడ్స్ ఇలా చూసి చెప్పే కొద్దీ నాకు నేనే ఇంప్రూవ్ అవుతానేమని నాకు అనిపిస్తుంది. నాగార్జున గారు హోస్ట్గా వచ్చేసరికి నేనైతే కాన్ఫిడెన్స్ పెంచుకొని ఇంకా మంచిగా రివ్యూస్ ఇస్తానని నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.